ఏంటంట ఏలియా చెప్పిన మాటకి వాళ్ళు విధేయత చూపించారు. ఇదే చెప్తాను ఎప్పుడు కూడా. దైవజనుడు మనకు కొన్నిసార్లు అవసరం లేదు. దైవజనుడిని మనం నెగెటివ్‌గా చూడొద్దు. రెండోది ఏందంటే, దైవజనుడి నుంచి నోట్లో నుంచి వచ్చే వాక్కుని మనం నెగెటివ్ చేయొద్దు. దేవుడు తన దైవజనుడి నోట ఏ మాటలైతే పెట్టాడో, ఆ మాటలు మన కోసం కొన్నిసార్లు మన క్షేమం కోసం దేవుడు ఏం చేస్తాడంటే, ఆ సేవకుడిని నిలబెట్టుకొని వాడుకుంటాడు. ఆ రోజు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమెకి చెప్పాడు కదా! "ఒక్క రొట్టె తీసుకొని రా" అంటే తీసుకొని ఆ దైవజనుడి మాటకి లోబడి తీసుకొని వెళ్లి ఇస్తే ఆమె ఏం చేసిందంట? అనేక దినములంటండి ఆహారం కొరత కాలేదు. పిండి తక్కువ గాల, గుడ్డులో నూనె తక్కువ గాల. ఎందుకనంటే దైవజనుడికి ఇచ్చిన దాంట్లో ఆశీర్వాదం ఆమె గమనించింది. దైవజనుడి యొక్క మాటని ఆమెని గౌరవించింది. కాబట్టి ఆ రోజు ఏం జరిగిందంటే ఆమె పోషించబడింది. తన కుటుంబం పోషించబడింది.